హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. టుడే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేటెడ్ న్యూస్. డిసెంబర్ 15 మీ అందరికీ గుర్తుందా? మన తెలుగు స్టేట్ ఏర్పడడానికి కారణమైన శ్రీ పొట్టి శ్రీరాములు గారి చనిపోయిన రోజు అది. మీలో ఎంతమంది గుర్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆయన గురించి కొన్ని సెంటెన్సెస్ మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడు పుట్టారో తెలుసుకుందాం. మద్రాస్ ప్రెసిడెన్సీలో నెల్లూరు జిల్లాలో పడమటిపల్లిలో 1901 మార్చి 16 గురవయ్య మహాలక్ష్మి గారికి శ్రీ పొట్టి శ్రీరాములు గారు పుట్టారనమాట. స్టడీ కోసం అని చెప్పేసి పొట్టి శ్రీరాములు గారు నెల్లూరులోనే మొత్తం తన 20 years స్టడీ అయితే ఫినిష్ చేసుకుని నెక్స్ట్ ఇంజనీరింగ్ కోసం ముంబైలో శానిటరీ ఇంజనీరింగ్ అయితే చేశారనమాట. ఇలా తన క్వాలిఫికేషన్ మొత్తం అంతా పూర్తి చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి జాబ్. ఆయన గ్రేట్ ఇండియన్ పెన్సిలరీ రైల్వేలో నెలకి 250 రూపాయలు చొప్పున 4 years పాటు వర్క్ చేశారనమాట. ఆ టైంలోనే 250 రూపీస్ శాలరీతో. నెక్స్ట్ వచ్చేసి ఆయనకి 25 years ఏజ్ వచ్చింది. అలాగే మన ఇండియా అప్పటికే స్వతంత్రం కోసం పోరాడుతుందన్నమాట. సో ఆయన ఎలాగైనా సరే మన ఇండియాకి ఇండిపెండెన్స్ తేవాలని చెప్పేసి ఆయన గాంధీ గారి అనుచరుడిగా సబర్మతి ఆశ్రమంలో జాయిన్ అయ్యారనమాట. సో గాంధీ గారి అనుచరుడిగా మన పొట్టి శ్రీరాములు గారు అయితే జాయిన్ అయ్యారు. నెక్స్ట్ 1935లో గాంధీ గారితో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో జాయిన్ అయ్యారనమాట. అప్పుడు దానికోసం పోలీసులతో చాలా దెబ్బలు తిని జైలుకి కూడా వెళ్ళారనమాట మన పొట్టి శ్రీరాములు గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1941 to 42లో క్విట్ ఇండియా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. అప్పుడు కూడా మన పొట్టి శ్రీరాములు గారు ఆ ఈవెంట్లో జాయిన్ అయ్యి 3 times జైలుకి కూడా వెళ్ళి వచ్చారనమాట మన పొట్టి శ్రీరాములు గారు ఆ టైంలోనే. నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ అయితే చేశారు, ఇంకొక ఉద్యమం అయితే చేశారు మన పొట్టి శ్రీరాములు గారు. ఆ ఉద్యమం పేరు వచ్చేసి, మీరంతా దశావతారం సినిమా చూసే ఉంటారు కదా, అందులో శివభక్తులు ఒకవైపు, వైష్ణవ భక్తులు ఒకవైపు ఉంటారు కదా. సేమ్ అలాగే మద్రాసులో కూడా అలాగే జరుగుతున్నప్పుడు మద్రాసులో ఉన్న భక్తులందరూ, వైష్ణవ భక్తులందరూ టెంపుల్స్కి వెళ్ళలేదంటే మన పొట్టి శ్రీరాములు గారు ఈ ఉద్యమం అయితే చేపట్టి లో ఉన్న వైష్ణవ భక్తులందరినీ టెంపుల్స్కి అలౌ చేయడానికి ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఆ ఉద్యమం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనమాట మన పొట్టి శ్రీరాములు గారు. వచ్చేసి మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందనమాట 1947 ఆగస్టు 15 మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా. మన ఇండియాకి ఇండిపెండెన్స్ రావడంలో మన తెలుగు వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంది, కానీ అది మనకి రికగ్నైజేషన్ దక్కలేదనమాట. సో దానికి పొట్టి శ్రీరాములు గారు చాలా బాధపడ్డారనమాట. మన ఎంత కృషి చేసినా సరే మన తెలుగు వాళ్ళకి ఎటువంటి రికగ్నైజేషన్ లేదని చెప్పేసి మన పొట్టి శ్రీరాములు గారు చాలా బాధపడ్డారనమాట. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, అంతా బాగుంది, కానీ ఇక్కడ అసలైన పాయింట్ స్టార్ట్ అయిందనమాట. మన ఇండియాలో అన్ని స్టేట్స్ ఉన్నాయి, మద్రాస్ కూడా ఒక స్టేట్ కదా, కానీ మన తెలుగు వాళ్ళు మద్రాస్ నుంచి విజయనగరం దాకా ఉన్నారు. అయినా సరే మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్టేట్ అయితే లేదు. ఇంతకీ ఏమైందంటే మన తెలుగు వాళ్ళని చాలా తొక్కి బానిసలుగా చూడడం అని చెప్పేసి, ఏదో అంటరాని వాళ్ళ చూడడం అని చెప్పేసి వాళ్ళందరూ మద్రాస్ వాళ్ళందరూ చేస్తుంటే అప్పట్లో తెలుగువారికి జరుగుతున్న అవమానం తట్టుకోలేక స్వామి సీతారాంగా పిలువబడే గొల్లపూడి సీతారాం శాస్త్రి గారు సపరేట్ ఆంధ్ర స్టేట్ కోసం అయితే పోరాడారనమాట. అప్పట్లో మద్రాస్ సీఎం అయిన రాజాజీ గవర్నమెంట్ సీతారాం గారి దీక్షని స్పాయిల్ చేయడానికి తెలుగు వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ భయం పుట్టించడం, జైల్లో పెట్టడం అలాంటివన్నీ చేశారనమాట. అది చూసిన మన పొట్టి శ్రీరాములు గారు ఎలాగైనా సరే మన తెలుగు వాళ్ళకి సపరేట్గా స్టేట్ ఉండాలని చెప్పేసి గుంటూరులో ఉంటున్న ఆయన మద్రాస్కి అయితే స్టార్ట్ అయ్యారనమాట. స్టార్ట్ అయ్యి ఆమరణ నిరాహార దీక్ష అయితే స్టార్ట్ చేశారనమాట. 1952 అక్టోబర్ 19 పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష అయితే స్టార్ట్ చేశారనమాట. పొట్టి శ్రీరాములు గారు చేస్తున్న ఈ ఉద్యమానికి పీపుల్ కూడా చాలామంది సపోర్ట్ చేశారనమాట. అంతేకాకుండా పోలీసు వాళ్ళందరినీ జైల్లో పెడుతున్నా సరే ఏమాత్రం లెక్క చేయకుండా పొట్టి శ్రీరాములు గారు ఈ ఉద్యమాన్ని అయితే కొనసాగిస్తూనే వచ్చారనమాట. ఈ ఉద్యమానికి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మాత్రమే సపోర్ట్ చేశారు. మిగతా ఏ పార్టీ కానీ ఏ రాజకీయవేత్త కానీ ఎవరు అయితే ఈ ఈవెంట్కి అయితే సపోర్ట్ చేయలేదు. అయినా సరే పొట్టి శ్రీరాములు గారు ఎటువంటి బెదురు పడకుండా ఈ ఈవెంట్ని అయితే కంటిన్యూ చేశారనమాట. ఈ ఈవెంట్ స్టార్ట్ చేసి 1 month అయింది. మన పొట్టి శ్రీరాములు గారు ఎటువంటి ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ లెమన్ వాటర్ మాత్రమే తాగుతూ ఈ ఈవెంట్ని అయితే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారనమాట. హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే ఏమాత్రం పట్టించుకోకుండా
ఈ ఈవెంట్ మనకి ఎలాగైనా సరే తెలుగు వాళ్ళకి ఎలాగైనా సరే ఒక ప్రత్యేక స్టేట్ కావాలని చెప్పేసి గొడవపడి ఈవెంట్లో కూర్చున్నారనమాట. 1952 డిసెంబర్ నాటికి ఈ ఉద్యమం స్టార్ట్ చేసి 50 డేస్ అయితే వచ్చిందనమాట. అయినా సరే మన పొట్టి శ్రీరాములు గారు ఏమాత్రం బెదరకుండా, ఏమాత్రం ఫుడ్ తీసుకోకుండా ఈ ఈవెంట్లో అయితే పాల్గొన్నారు. ఇంకా కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట. ఆయన బరువు 15.8 kgsకి వచ్చినా సరే ఏమాత్రం గ్లూకోజ్ కానీ ఎలాంటివి తీసుకోకుండా ఓన్లీ లెమన్ వాటర్ మాత్రమే తాగి ఆ ఈవెంట్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారనమాట. చివరగా 1952 డిసెంబర్ 15వ తారీఖున అర్ధరాత్రి 11:23 ఆయన చనిపోయారనమాట. పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు. మన తెలుగు వాళ్ళ కోసం ఎంత కష్టపడి పొట్టి శ్రీరాములు గారు చనిపోతే చివరికి ఆయన అంత్యక్రియలు చేయడానికి కూడా మన తెలుగు వాళ్ళు ఎవరు సహకరించలేదు. సో ఆ వార్త తెలుసుకున్న పొట్టి శ్రీరాములు గారు ఫ్రెండ్ అయిన సాధు సుబ్రహ్మణ్యం గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని, అలాగే గుడివాడలో ఉన్న పొరుదాస్ గారిని తీసుకుని మొత్తం ఆ అంత్యక్రియలన్నీ చేసుకుంటూ వచ్చారనమాట. శ్రీరాములు గారి అంత్యక్రియల్లోనే ఘంటసాల గారు అమరజీవి అని చెప్పి బిరుదిచ్చి ఆయన అంత్యక్రియలు అయితే చేపట్టారనమాట. ఆయన అంత్యక్రియలకి మొత్తం ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ వచ్చి ఆ అంత్యక్రియలను ఘనవ్యం చేశారనమాట. పొట్టి 1953 అక్టోబర్ 1న మనకి తెలుగు స్టేట్ అయితే రావడం జరిగిందనమాట. నెక్స్ట్ నవంబర్ 1, 1956లో తెలంగాణ స్టేట్ని కూడా కలుపుకొని మనకి విశాలాంధ్ర కింద అయితే ఏర్పాటు చేశారనమాట. పొట్టి శ్రీరాములు గారు స్టార్ట్ చేసిన ఈ మా తెలుగు ప్రజలందరికీ ఒక స్టేట్ ఇవ్వమని చెప్పేసిన ఈ ఉద్యమమే మొత్తం ఇండియా మొత్తం పాకి అలా ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క స్టేట్ కింద అయితే చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 1985లో అప్పటి సీఎం అయిన ఎన్టీఆర్ గారు తెలుగు భాష అండ్ కల్చరల్స్ ఇంకా కీర్తి ప్రత్యేకతలన్నీ ఓన్ చేసుకుని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడం కోసం, అవన్నీ కాపాడడం కోసం దేశంలోనే సెకండ్ తెలుగు యూనివర్సిటీని అయితే స్టార్ట్ చేశారనమాట. ఆ యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరు అయితే పెట్టారు. మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విషయం అనమాట. అండ్ నెక్స్ట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే అయ్యారు కదా, అప్పుడు మార్చి 16వ తారీఖున పొట్టి శ్రీరాములు గారి జయంతి కింద స్టేట్ మొత్తం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మార్చి 20, 2018లో జీవో నెంబర్ MS-67 అయితే అసెంబ్లీలో ప్రొడ్యూస్ చేశారనమాట సిపిఎన్ గారు. అండ్ నెక్స్ట్ డిసెంబర్ 15వ తారీఖున ఆత్మార్పణం కింద మన స్టేట్ జరుపుకోవాలని చెప్పేసి 2019 ఫిబ్రవరిలో జీవో నెంబర్ 21 అయితే ప్రొడ్యూస్ చేశారు. ఇది మన పొట్టి శ్రీరాములు గారి వెనుక ఉన్న జీవిత చరిత్ర. మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. Before closing the video, please do like, share, subscribe to our YouTube channel for more interesting facts and updated news. Thank you all.